మహాభారతం కృష్ణరాయబారం. కృష్ణుడు వస్తున్నాడని హస్తినాపురంలో తెలియగానే ధృతరాష్ట్రుడు భీష్మ ద్రోణులను, సంజయ విదురులను, దుర్యోధనుణ్ణి, అతని మంత్రులను పిలిపించి, కృష్ణుడు ఇక్కడికి వస్తున్నట్ట, ఊళ్ళో అందరూ వింతగా చెప్పుకుంటున్నారు, అతనికి దారిలో అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయండి, అతనికి రకరకాల సత్కారాలు చేయండి అన్నాడు. దుర్యోధనుడు హస్తినాపురం నుంచి వృకస్థలం దాకా దారి అంతా అలంకరింపజేసి అక్కడక్కడ సభలు నిర్మింపజేశాడు. కృష్ణుడు ఆ అలంకరణలను, సభలను చూడకుండానే హస్తినాపురం చేరాడు. దుర్యోధనుడు తప్ప మిగిలిన ధృతరాష్ట్రుడి కొడుకులు, భీష్మ ద్రోణాదులైన పెద్దలు రథాల మీద అతనికి ఎదురు వెళ్ళారు. కృష్ణుడు ధృతరాష్ట్రుడి మందిరం ముందు రథం దిగి కాలినడకన 3 కక్షలు దాటి ధృతరాష్ట్రుడి కొలువు కూటమి ప్రవేశించాడు. అతను సభలోకి అడుగుపెట్టగానే ధృతరాష్ట్రుడితో సహా అందరూ లేచి నిలబడ్డారు. కృష్ణుడు ముందు భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి కుశల ప్రశ్నలతో గౌరవించి మిగిలిన రాజులందరినీ వయసువారీగా పలకరించాడు. అతను కూర్చోవడానికి ధృతరాష్ట్రుడు బంగారు ఆసనం తెప్పించి వేయించాడు. కృష్ణుడు అక్కడ అతిథి సత్కారాలని పొంది కొంతసేపు కబుర్లతో కాలక్షేపం చేసి అక్కడి నుంచి విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం కృష్ణుడు కుంతీదేవిని చూడ్డానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. కుంతీదేవి కృష్ణుడి కంఠం కౌగిలించుకుని తన కొడుకులను తలుచుకుని ఏడ్చింది. ఆమె అతనికి తగిన సత్కారాలు చేసి కూర్చోబెట్టి, కృష్ణ, నా కొడుకులు నన్ను ఇక్కడ వదిలి అరణ్యాలకు వెళ్ళారు. నా శరీరం ఇక్కడ ఉన్నదే గాని నా మనస్సు వాళ్ల వెంటే ఉంది. తండ్రి లేని ఆ బిడ్డలను నేను ఎంతో గారాబంగా పెంచాను. భయంకరమైన అరణ్యాలలో వాళ్ళు ఎలా జీవించారో. ధర్మరాజు ఎవరూ ఎన్నడూ మోయనంత ధర్మభారాన్ని మోస్తున్నాడు. అతను ఎలా ఉన్నాడు? క్షేమంగా ఉన్నాడా? భీముడు కులాసాగా ఉన్నాడా? అర్జునుడు కులాసాగా ఉన్నాడా? సహదేవుడు ఎలా ఉన్నాడు? వాడు నాకు ఎన్ని విధాల సేవలు చేసేవాడు. నకులుడు క్షేమమా? వాడిని నేను మళ్ళీ చూస్తానా? నాకు కొడుకుల కన్నా ప్రియమైనది ద్రౌపది ఎలా ఉంది? అంత మంచి మనిషి కష్టాలు పడిందంటే పుణ్యాత్ములు సుఖపడతారు అని ఎలా నమ్మటం అంది. కృష్ణుడు కుంతీదేవిని ఊరడించి, నీ కొడుకులు కోడలు నీకు కనిపిస్తారు. శత్రువులను జయించి వారు నీ దగ్గరికి వస్తారు అన్నాడు. తర్వాత అతను కుంతీదేవి వద్ద సెలవు తీసుకుని దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. దుర్యోధనుడి ఇల్లు ఇంద్రభవనంలాగా ఉంది. దాని పై అంతస్తులో దుర్యోధనుడు రత్నసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అతని సమీపంలో దుశ్శాసన, కర్ణ, శకునులు కూర్చుని ఉన్నారు. ఇంకా అనేక మంది కౌరవులు, ఇతర రాజులు ఉన్నారు. కృష్ణుడు రాగానే అందరూ లేచి నిలబడి మర్యాద చూపారు. కృష్ణుడు అందరితోనూ కుశల ప్రశ్నలు వేసి ఎవరికి తగినట్లు వారిని పరామర్శించి తన కోసం ప్రత్యేకంగా వేసిన ఆసనం మీద కూర్చున్నాడు. దుర్యోధనుడు కృష్ణుడిని తన ఆతిథ్యం స్వీకరించమన్నాడు. అందుకు కృష్ణుడు ఒప్పుకోలేదు. మా 2 పక్షాలకు సహాయపడ్డావు కదా, మేము ప్రేమతో ఇచ్చే ఆతిథ్యం నిరాకరించడానికి కారణమేమిటి అని దుర్యోధనుడు కృష్ణుడిని అడిగాడు. నేను దూతగా వచ్చిన వాణ్ణి. నేను వచ్చిన పని నెరవేరితే నిరభ్యంతరంగా మీరిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అన్నాడు కృష్ణుడు. మమ్మల్ని గురించి నువ్వు అపోహలు పెట్టుకోరాదు. నువ్వు వచ్చిన పని నెరవేరినా నెరవేరకపోయినా కూడా నీకు ఆతిథ్యం ఇవ్వడం మా విధి. అందుచేత నువ్వు మా ఆతిథ్యం స్వీకరించి తీరాలి అని దుర్యోధనుడు మళ్ళీ అన్నాడు. కృష్ణుడు నవ్వి, ఇష్టమున్న వారితోనూ ఆపదలో ఉన్నప్పుడు భోజనం చేయవచ్చు. దుర్యోధన, నీకు మా పట్ల ప్రీతి లేదు. మేము ఆపదలలోనూ లేము. మాకు మీకు మధ్య వైరం ఉన్నది కనుక నువ్వు నాకు ఆతిథ్యం ఇవ్వరాదు. నీ ఆతిథ్యం నేను పుచ్చుకోనకూడదు. నీకు పాండవుల మీద అకారణ వైరం ఉన్నది. వారేమో నాకు ప్రాణాల వంటి వారు. వారి వల్ల ఒక్క అధర్మంగాని జరిగినట్టు ఎవరూ చెప్పలేదు. వారిని ద్వేషిస్తున్నావంటే నన్ను ద్వేషిస్తున్నట్టే. అందుచేత నీ ఆతిథ్యం స్వీకరించమని నన్ను ఒత్తిడి చేయకు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ద్రోణుడు, కృపుడు, భీష్ముడు మొదలైన వారు వెంటరాగా విదురుడి ఇంటికి వెళ్ళాడు. తన వెంట వచ్చిన వారందరినీ వారి వారి ఇళ్లకు పంపి కృష్ణుడు విదురుడి ఇంట భోజనం చేశాడు. భోజనానంతరం కృష్ణుడితో విదురుడు, కృష్ణ, నువ్వు ఇక్కడికి రావడం అంత మంచిది కాదని నాకు తోస్తోంది. దుర్యోధనుడు అన్ని ధర్మాలను అతిక్రమించాడు. అతని మనసు యుద్ధం మీదే ఉంది కానీ శాంతి మీద లేదు. కర్ణుడు ఒక్కడే పాండవ బలాలను అన్నిటినీ గెలుస్తాడు అని అనుకుంటున్నాడు కనుక అతను శాంతికి ఒప్పుకోడు. అతనికి సైనిక బలం కూడా చాలా హెచ్చుగా ఉంది. అందుచేత నువ్వు ఏమి చెప్పినా అతని తలకు ఎక్కదు. అతనికి అండగా వచ్చిన రాజులలో నీకు శత్రువులు చాలామంది ఉన్నారు. వారి మధ్యకు నువ్వు వెళ్ళడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. నీ మీద అభిమానంతో చెప్పాను కానీ నీ ప్రభావము, పౌరుషము తెలియక కాదు అన్నాడు. దానికి కృష్ణుడు విదురుడితో, స్నేహితుడు చెప్పదగిన మాట చెప్పావు.
నువ్వన్నట్టు జరుగుతుందని తెలిసే నేను వచ్చాను. అయినా శాంతి కోసం శాయశక్తులా ప్రయత్నించి ఉభయపక్షాలకు నాశనం కలగకుండా చూడటం నా ధర్మం. లేకపోతే సర్వనాశనం జరుగుతూ ఉంటే కృష్ణుడు చూస్తూ ఊరుకున్నాడు అన్నమాట నాకొస్తుంది. నాకొచ్చిన భయమైతే ఏమీ లేదు అని చెప్పి ఆ రాత్రి విదురుడి ఇంటనే నిద్ర చేశాడు. మర్నాడు ఉదయం కృష్ణుడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి సంధ్యావందనం చేస్తూ ఉండగా దుర్యోధనుడు శకుని వచ్చి ధృతరాష్ట్రుడు సభలో ఉన్నాడని, కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తున్నాడని తెలిపారు. ఇంతలో కృష్ణుడి సారథి అయిన దారుకుడు రథం సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. కృష్ణుడు తన రథంలో విదురుణ్ణి ఎక్కించుకుని బయలుదేరాడు. దుర్యోధన శకునులు తమ రథంలో బయలుదేరారు. వారి వెంట ఇంకా అనేక మంది రాజులు ఏనుగుల మీద, గుర్రాల మీద వచ్చారు. వీరితో పాటు చాలామంది పౌరులు కూడా ఊరేగింపులో చేరారు. ఇలా పెద్ద బలగంతో రాజవీధి వెంబడి ధృతరాష్ట్రుడి సభకు వెళ్లే కృష్ణుణ్ణి వీధుల వెంబడి నిలబడి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు చూశారు. సభాద్వారం దగ్గర కృష్ణుడు తన రథం దిగి ఒక చేత్తో విదురుణ్ణి, మరొక చేత్తో సాత్యకిని పట్టుకుని సభలోకి ప్రవేశించాడు. కృష్ణుడికి ముందుగా కర్ణ, దుర్యోధనులు, అతని వెనుకగా కృతవర్మ మొదలైన వృష్ణివీరులు సభా ప్రవేశం చేశారు. సభలోని వారంతా కృష్ణుడికి తగిన గౌరవ మర్యాదలు చూపారు. అతను తన కోసం సిద్ధంగా ఉంచిన ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి దగ్గరలోనే కర్ణుడు, దుర్యోధనుడు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. విదురుడు కృష్ణుడి పక్కనే వేరొక ఆసనం మీద కూర్చున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న సభలో కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి ఇలా అన్నాడు: రాజా, వీరులందరూ నాశనం కాకుండా కౌరవ పాండవుల మధ్య శాంతి సాధించమని నిన్ను యాచించడానికి నేను ఇక్కడికి వచ్చాను. మేలు చేకూరే మార్గాలు నీకు ఒకరు చెప్పనవసరం లేదు. అన్ని రాజవంశాలకు అగ్రస్థానంలో కురుకులం ఉంది. కౌరవులకు నువ్వు ముఖ్యుడివి. ఎవరు ఏ తప్పు చేసినా నువ్వు శిక్షించగలవు. దుర్యోధనుడు మొదలైన నీ కొడుకులు ధర్మము, అర్థము విడిచిపెట్టి మర్యాదలన్నీ మంటగలిపి అనేక దుష్కార్యాలు చేస్తున్నారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. రానున్న ఆపదకు కౌరవులే కారణభూతులు. ఈ ఆపదను నివారించకపోతే భూమి మీద గల ప్రజలందరికీ నాశనం కలుగుతుంది. ఈ ఆపదను తప్పించే శక్తి నీలో ఉంది. కౌరవ పాండవుల మధ్య శాంతి కలిగించడం కష్టం కాదు అని నా నమ్మకం. అది నీ చేతిలోనూ నా చేతిలోనూ ఉన్నట్టుదే. నువ్వు నీ కొడుకులను సన్మార్గానికి తిప్పు. నేను పాండవుల కోపాగ్నిని చల్లార్చుతాను. నీ కొడుకులను, నీ కులం వారిని శాసించే హక్కు నీకుంది. వారిని శాసించి వారికి పాండవులకు సంధి చేయి. పాండవులను జయించడం ఎవరితరమూ కాదు. వారు నీకు అండగా ఉండగా నిన్ను జయించడం ఎవరితరమూ కాదు. నువ్వు ప్రపంచాన్ని అంతటను శాసించగలుగుతావు. పాండవులతో సంధి నీకే లాభకరం. యుద్ధంలో నీ కొడుకులు ఓడినా, పాండవులు ఓడినా నీకేం సుఖం ఉంటుంది? యుద్ధం జరిగితే ప్రపంచంలో గల రాజులందరూ అందులో పాల్గొని చచ్చిపోతారు. అందుచేత ఈ ప్రపంచాన్ని కాపాడడం నీ చేతిలో ఉంది. ఇక్కడ చేరిన రాజులందరూ సంతోషంగా సహపంక్తి భోజనాలు చేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చూడు. పాండవులకు నీకన్నా పెద్ద దిక్కెవరు? కష్ట సమయంలో నువ్వు ఆదుకోకపోతే వారికి ఎవరున్నారు? ఆ మాటే వారు నీతో చెప్పమన్నారు. ఈ సభలో ఉన్న వారితో వారు మరొక మాట కూడా చెప్పమన్నారు. ఏ సభలో అధర్మ నిర్ణయం జరుగుతుందో ఆ అధర్మం వల్ల కలిగిన పాపం సభలోని వారందరికీ చుట్టుకుంటుంది. అందుచేత సభికులు ధర్మాన్ని, న్యాయాన్ని చెప్పడం వారి విధి. నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. ఈ రాజులందరినీ మృత్యు నుంచి కాపాడు. పాండవులకు న్యాయంగా వారి తండ్రి భాగం ఇవ్వు. ధర్మరాజు ఎలాంటివాడో నీకు తెలుసు. లక్క ఇల్లు కాల్చినా అతను తిరిగి నీ వద్దకే వచ్చాడు. నువ్వు అతన్ని ఇంద్రప్రస్థానికి తోలితే మారు మాట్లాడకుండా వెళ్ళాడు. శకుని మాయతో నీ కొడుకు తన సర్వస్వము కాజేసినా ధర్మరాజు సహించాడు. నేను నీ క్షేమము, పాండవుల క్షేమము కోరి చెప్తున్నాను. నీ కొడుకులను నిగ్రహించు. పాండవులు నీకు సేవ చేయడానికైనా యుద్ధం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నారు. కనుక నీకు ఏది మంచిదని తోస్తే అది చెయ్యి. కృష్ణుడు మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎవరు కానీ అతనికి ఎలాంటి సమాధానం కానీ చెప్పకపోవడం అందరికీ ఆశ్చర్యంగా తోచింది. అప్పుడు పరశురాముడు ధృతరాష్ట్రుడితో, రాజా, నీకు ఒక నీతితో కూడిన సంగతి చెప్తాను. అది నీకు నచ్చినట్లయితే దాని ప్రకారం నడుచుకో అంటూ ఇలా చెప్పాడు. పూర్వం దంభోద్భవుడు అనే రాజు ఉండేవాడు. అతను ప్రతి ఉదయం 4 వర్ణాల వారిని పిలిపించి, మీలో ఎవరైనా నన్ను జయించగలరా అని అడిగేవాడు. అలాంటి ఆత్మశ్లాఘం కూడదు అని బ్రాహ్మణులు సలహా ఇచ్చినప్పటికీ ఆ రాజు తన అలవాటు మానలేదు. చివరికి బ్రాహ్మణులు ఆ రాజుతో విసిగిపోయి, రాజా, నరనారాయణులు అని 2 ఋషులున్నారు. వారిద్దరే ఎంతమందినైనా జయించగలరు.
వారు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటారు. యుద్ధం చేయాలని ఉత్సాహం ఉంటే వారి వద్దకు వెళ్ళు అన్నారు. దంభోద్భవుడు తన సేనలను వెంట పెట్టుకుని నరనారాయణులు తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి వారు ఆతిథ్యం ఇవ్వబోతే తనకు యుద్ధంతో ఆతిథ్యం కావాలన్నాడు. అది యుద్ధాలు చేసే ప్రదేశం కాదు అని వారు చెప్పినా అతను వినిపించుకోలేదు. అప్పుడు నరుడు అనే ఋషి అలిగి ఇన్ని దర్భలు మంత్రించి రాజు మీద అతని సేన మీద వేశాడు. ఆ దర్భాస్త్రానికి దంభోద్భవుడు అతని సేనలు దిగ్భ్రమ చెందిపోయాయి. దంభోద్భవుడు నరుడి కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. నువ్వు నీ ప్రగల్భాలు మాని ప్రజారాజ్యంగా రాజ్యం పరిపాలించుకో అని నరనారాయణులు దంభోద్భవుడిని పంపేశారు. పరశురాముడి కథ చెప్పి ధృతరాష్ట్ర, నరుడు మాత్రమే ఇంత పని చేయగలిగాడు. నారాయణుడు నరుడి కన్నా కూడా అధికుడు. ఆ నరనారాయణులే అర్జునుడు కృష్ణుడును. అందుచేత అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టకముందే దురభిమానం అవతలపెట్టి అతన్ని శరణు వేడుకో. కృష్ణుడు తోడైన అర్జునుడిని యుద్ధరంగంలో సహించడం అసాధ్యం. యుద్ధం మాట కట్టిపెట్టి పాండవులతో సంధి చేసుకో అన్నాడు. పరశురాముడు మాట్లాడడం చాలించగానే కణ్వ మహాముని కౌరవ సభలో దుర్యోధనుడితో ధర్మరాజుతో సంధి చేసుకోవడం మంచిది. కౌరవ పాండవులు భూమినంతను కలిసి పాలించవచ్చు. నువ్వే బలవంతుడిని అనుకోకు. అవతల వాళ్ళు కూడా బలవంతులే అయినప్పుడు బలం అనే దానికి అర్థం లేదు. ఈ సందర్భంలో నీకు మాతలి కథ చెప్తాను అంటూ ఇలా చెప్పాడు. దేవేంద్రుడి సారథి అయిన మాతలికి లేకలేక ఒక చక్కదనాల కూతురు కలిగింది. గుణకేసి అనే ఆ పిల్ల అందచందాలలో అందరు స్త్రీలను మించింది. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు ఆమె వివాహం తలపెట్టారు. మాతలి ఎంత వెతికినా తన కుమార్తెకు తగిన వరుడు ఎక్కడా లభించలేదు. దేవలోకంలోనూ మానవలోకంలోనూ చూడడమైన తర్వాత మాతలి తన కుమార్తెతో సహా నాగలోకానికి ప్రయాణమైనాడు. దారిలో అతనికి నారదుడు తటస్థపడి, నేను వరుణుడి దగ్గరకు పోతున్నాను, నీ ప్రయాణం ఎక్కడికి అని అడిగాడు. మాతలి తాను పోతున్న పని నారదుడికి చెప్పి, నేను కూడా వరుణుడి దగ్గరికే పోతున్నాను అన్నాడు. ఇద్దరూ కలిసి వరుణుడి దగ్గరకు వెళ్ళారు. వరుణుడు వారికిద్దరికీ తగిన విధంగా సత్కారాలు చేసి మాతలి వచ్చిన పని తెలుసుకుని నాగలోకంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. నారదుడు మాతలి నాగలోకమంతా తిరిగి అనేక మంది యువకులను చూశారు. శేషుడుండే భోగవతిపురంలో సుముఖుడు అనే నాగయువకుడు మాతలికి నచ్చాడు. గుణకేసికి ఈ కుర్రవాడు తగిన వరుడు, అందుచేత అతని వివాహానికి ఒప్పించు అని మాతలి నారదుడిని కోరాడు. నారదుడు సుముఖుడి తాత అయిన ఆర్యకుడికి మాతలిని పరిచయం చేసి అతని కోరిక తెలిపాడు. ఆర్యకుడు ఆ మాటకు సంతోషించి కూడా పైకి దైన్యం కనబరుస్తూ, నారద, ఈ వివాహానికి ఎలా ఒప్పుకోను? ఇటీవలనే గరుత్మంతుడు నా కొడుకును చంపి తిని వచ్చే మాసంలో నా మనమడైన సుముఖుణ్ణి తింటానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. నా కొడుకు పోయినందుకు, నా మనవడు పోబోతున్నందుకు మేము పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్నాం. గరుత్మంతుడు అన్నంత పని చేస్తాడు. నేను ఈ సంబంధానికి ఎలా ఒప్పుకోను అన్నాడు. ఆ మాట విని మాతలి కొంచెం ఆలోచించి, మహానుభావ, నాకొక ఆలోచన తట్టింది. నీ మనవడైన సుముఖుణ్ణి నా వెంట, నారదుడి వెంట ఇంద్రుడి వద్దకు పంపిస్తే నేను చేయాల్సింది చేసి అతనికి పూర్ణాయువు కలిగేటట్టు చూస్తాను. గరుత్మంతుడు ఇతని జోలికి రాకుండా చేస్తాను. మీకందరికీ సుఖం కలుగుతుంది అన్నాడు. ఆర్యకుడు అందుకు సమ్మతించాడు. మాతలి సుముఖుణ్ణి ఇతర ముఖ్యులను వెంట పెట్టుకుని ఇంద్రుడి వద్దకు తిరిగి వచ్చాడు. అక్కడ దేవేంద్రుడు విష్ణువుతో కబుర్లాడుతున్నాడు. మాతలి తన అభిప్రాయం చెప్పగానే విష్ణువు ఇంద్రుడితో, సుముఖుడికి అమృతం ఇచ్చి దేవతలతో సమానునిగా చెయ్యి. ఆ విధంగా మాతలి నారదుల కోరిక నెరవేరుతుంది అన్నాడు. గరుత్మంతుడికి ఆగ్రహం తెప్పించడానికి జంకి ఇంద్రుడు విష్ణువుతో, సుముఖుడికి నువ్వే అమృతం ఇవ్వు అన్నాడు. అన్ని లోకాలను పాలించేవాడివి, నిన్నాపేదెవరు? నువ్వే సుముఖుడికి అమృతం ఇవ్వు అన్నాడు విష్ణుమూర్తి. కానీ ఇంద్రుడు సుముఖుడికి దీర్ఘాయువు ఇచ్చాడు, కానీ అమృతం ఇవ్వలేదు. సుముఖుడు గరుత్మంతుడి భయం తీరి మాతలి కుమార్తెను పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు. ఈ సంగతి తెలిసి గరుత్మంతుడు మండిపడి ఇంద్రుడి వద్దకు వచ్చి, నా నోటి ముందు నా ఆహారానికి ఏమని అడ్డం తగిలావు? ఆహారం లేక నేను నా వాళ్ళు చచ్చిపోవా? నేనెంత బలవంతుణ్ణి, నన్ను తేలిగ్గా చూస్తావా? నేను నిన్ను ఒక చిన్న ఈకతో మోయగలను అన్నాడు. అప్పుడు విష్ణువు, గరుడుడా, నా ఎదుటనే ప్రగల్భాలాడుతున్నావా? నన్ను మోస్తున్నాననుకుని నీ గర్వంగా ఉంది. నిజానికి నేనే నిన్ను మోస్తున్నాను. చేతనైతే నా ఎడమ చేయిమోయి అంటూ తన ఎడమ చేతిని గరుత్మంతుడి వీపు మీద పెట్టాడు. దాని బరువుకి గరుత్మంతుడు కూలబడిపోయి కళ్ళు తేలవేశాడు. అతనికి ప్రాణాలు పోతున్నట్టుగా అనిపించింది. గరుత్మంతుడు క్షమాపణ చెప్పుకుని,
తనను కాపాడమని విష్ణువును వేడుకున్నాడు. కణ్వుడు దుర్యోధనుడికి ఈ కథ చెప్పి, దుర్యోధన, పాండవులు యుద్ధంలో నిన్ను తలపడగానే నీకు కూడా గరుత్మంతుడికి జరిగిన భంగపాటే కలుగుతుంది. మిమ్మల్ని కాపాడడానికి కృష్ణుడు వచ్చాడు. అతను చెప్పినట్టు చేసి నీ కులాన్ని కాపాడుకో అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడి కేసి చూసి వెకిలిగా నవ్వాడు. తర్వాత అతను కణ్వుడితో, మహర్షి, నన్ను దేవుడిలా పుట్టించాడు. నాకు ఎలా జరగాల్సి ఉందో దానికి అనుగుణంగానే నా ప్రవర్తన ఉంది. నాకు 1000 మాటలు చెప్పి ఏం ప్రయోజనం అన్నాడు. తర్వాత నారదుడు దుర్యోధనుడితో, నాయనా, హితం చెప్పేవాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళు మంచి మాటలు చెప్తే మొండికేయకూడదు. దీనికి దృష్టాంతరంగా నీకు గాలవుడి కథ చెప్తాను అన్నాడు. గాలవుడు విశ్వామిత్రుడి శిష్యుడు. అతను విద్య పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ విశ్వామిత్రుడికి గురుదక్షిణ ఇస్తాను అని మొండి పట్టుపట్టాడు. విశ్వామిత్రుడు దక్షిణ అవసరం లేదు అని ఎంత చెప్పినా వినలేదు. అలా అయితే ఒక్క చెవి మాత్రం నల్లగా ఉండే తెల్లని గుర్రాలు 800 పట్టుకురా అన్నాడు విశ్వామిత్రుడు చిరాకుతో. గాలవుడి ప్రాణం మీదకి వచ్చింది. అతని దగ్గర చిల్లిగవ్వలేదు. గురువుగారు కోరిన గుర్రాలు ఎక్కడుంటాయో తెలియదు. అతను విష్ణుమూర్తిని ధ్యానించాడు. అంతలో గరుత్మంతుడు వచ్చి, నన్ను విష్ణువు పంపాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోతాను అన్నాడు. గాలవుడు సంతోషించి గరుత్మంతుడి వీపు మీద ఎక్కి కూర్చుని తూర్పుగా పొమ్మన్నాడు. గరుత్మంతుడు అతివేగంగా పోతుంటే గాలవుడికి ఏమీ కనిపించలేదు. స్పృహ తప్పిపోతోంది. అయ్యో, అంత వేగంగా పోకు, నేను గుర్రాల కోసం వెతుకుతున్నాను అన్నాడు గాలవుడు. ఆ మాట మొదటే ఎందుకు చెప్పలేదు అని గరుత్మంతుడు గాలవుడితో కూడా వృషభం అనే పర్వతం మీద దిగాడు. శాండిలి అనే తపస్విని వారికి ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత గరుత్మంతుడు, నీకు ముందు ధనం కావాలి, దాంతో గుర్రాలు సంపాదించు. ప్రతిష్టానపురం ఏలే యయాతి నా మిత్రుడు, గొప్ప ధనికుడు. అతని వద్దకు పోయి ధనం అడుగు అని గాలవుణ్ణి యయాతి దగ్గరకు తీసుకుపోయాడు. యయాతి గరుత్మంతుడి ద్వారా గాలవుడి వృత్తాంతం తెలుసుకుని గరుత్మంతుడితో, మిత్రమా, పూర్వంలాగా నా దగ్గర ఇప్పుడు ధనం లేదు. అయినా నా కుమార్తెను మాధవిని ఈ బ్రాహ్మణుడికి ఇస్తాను. ఆమె సహాయంతో ఇతని కోరిక తీరని అని గాలవుడికి మాధవిని ఇచ్చాడు. ఆ పిల్ల ద్వారా నీకు కావలసిన గుర్రాలు సంపాదించుకో, నేను పోతాను అని గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత గాలవుడు మాధవిని వెంటబెట్టుకుని అయోధ్య రాజైన హర్యశ్వుడు అనేవాడి దగ్గరికి వెళ్ళాడు. అతను వచ్చిన పని తెలిసి హర్యశ్వుడు, గాలవ మహర్షి, ఈ పిల్ల సర్వలక్షణ సంపన్నగా ఉంది. నా దగ్గర గుర్రాలు అనేకంగానే ఉన్నాయి, కానీ నీకు కావలసిన గుర్రాలు 200 మాత్రమే ఉన్నాయి అన్నాడు. నన్ను ఈ విధంగా ఇతర రాజులకు కూడా ఇచ్చి నీకు కావలసిన 800 గుర్రాలు సంపాదించుకో అని మాధవి చెప్పిన మీదట గాలవుడు ఆమెను హర్యశ్వుడికి ఇచ్చి 200 గుర్రాలు తీసుకున్నాడు. మాధవి వల్ల ఒక కొడుకును కన్న తర్వాత హర్యశ్వుడు ఆమెను గాలవుడికి తిరిగి ఇచ్చేశాడు. తర్వాత గాలవుడు మాధవిని తీసుకుని దివోదాసుడు ఏలే కాశీకి వెళ్ళాడు. దివోదాసుడి వద్ద కూడా గాలవుడు కోరిన గుర్రాలు 200 ఉన్నాయి. అతను ఒక కొడుకు పుట్టిందాకా మాధవిని తన భార్యగా ఉంచుకుని తర్వాత ఆమెను గాలవుడికి తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు గాలవుడు ఆమెను ఉసీనరుడు ఏలే భోజనగరానికి తీసుకుపోయి అతనికి కొడుకు పుట్టిందాకా మాధవిని భార్యగా ఇచ్చి తిరిగి ఆమెను వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఉసీనుడి వద్ద కూడా 200 గుర్రాలే ఉన్నాయి. ఇంకా 200 గుర్రాలు కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయో తెలీదు. ఇంతలో గాలవుడికి గరుత్మంతుడు ఎదురై, అంతా విని, గాలవా, మిగిలిన గుర్రాల కోసం శ్రమపడకు. ఒక చెవి నల్లగా ఉండే తెల్లని గుర్రాలు ప్రపంచంలో మరి లేవు. మిగిలిన 200 గుర్రాలకు బదులు ఈ మాధవినే విశ్వామిత్రుడికి ఇచ్చేయి అని సలహా ఇచ్చాడు. గాలవుడు మాధవిని విశ్వామిత్రుడి దగ్గరకు తీసుకుపోయి తన గురుదక్షిణ కింద 600 గుర్రాలను మాధవిని ఇచ్చాడు. విశ్వామిత్రుడు మాధవిని సంతోషంగా స్వీకరించాడు. నారదుడు ఈ కథ చెప్పి, దుర్యోధన, మొండి పట్టుదల వల్ల గాలవుడు ఇన్ని పాటలు పడాల్సి వచ్చింది. అందుచేత నువ్వు మొండితనం మాని నీ హితం కోరి చెప్పేవాళ్ల మాటలు విను అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కృష్ణుడితో, కృష్ణ, జరుగుతున్నది ఏదీ నాకు సమ్మతం కాదు, కానీ నేను పరాధీనుణ్ణి. ఈ దుర్యోధనుడికి బుద్ధి చెప్పడం మాకెవరికి సాధ్యం కాలేదు, నువ్వు చెప్పి చూడు అన్నాడు. కృష్ణుడు దుర్యోధనుడితో, దుర్యోధన, నువ్వు తలపెట్టింది నీ వంటి వాడు చేసే పని కాదు, దుర్మార్గులు చేయాల్సింది. నీకు సలహా ఇస్తున్న వారి కన్నా నువ్వే జ్ఞానివి. పాండవుల సఖ్యం నీకు ధర్మార్థ కామాలను ఇస్తుంది. యుద్ధం సర్వనాశనకారి. పాండవుల పరాక్రమాన్ని సరిగా గ్రహించు. నువ్వు వారితో సంధి చేసుకుంటే నీ వారంతా సంతోషిస్తారు అన్నాడు. భీష్ముడు, ద్రోణుడు కూడా కృష్ణుడి మాటలను బలపరిచారు. విదురుడు దుర్యోధనుడితో, నువ్వు ఏమైనా నాకు చింతలేదు. నేను నీ తల్లిదండ్రులైన గాంధారి, ధృతరాష్ట్రులను గురించి విచారిస్తున్నాను. నీ వంటి కొడుకును కన్నందుకు వాళ్ళు దిక్కులేని వాళ్ళు కాబోతున్నారు.
అన్నాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, నాయనా, కృష్ణుడి స్నేహం మనకు అన్ని విధాలా మంచిది, ఈ అవకాశాన్ని జారవిడవకు అన్నాడు. ఎవ్వరి మాటలు దుర్యోధనుడికి నచ్చలేదు. అతను కృష్ణుడితో, అందరూ నన్నే నిందిస్తున్నారు, నువ్వు పాండవ పక్షపాతిగా మాట్లాడావు కానీ ఉభయపక్షాల బలాబలాలు ఆలోచించి మాట్లాడలేదు. నేను చేసిన మహాపాపం ఏమిటో నాకు తెలియటం లేదు. పాండవులు ఇష్టపడి జూదమాడి అరణ్యానికి పోతే అది నా తప్ప? పాండవులు మా మీదికి ఎందుకు యుద్ధానికి పూనుకున్నారు? మా అపరాధం ఏమిటి? నేను ఇంద్రుడికైనా భయపడను. వారు క్షత్రియ ధర్మంతో యుద్ధానికి వస్తే మేము యుద్ధంలో చావడానికైనా సిద్ధమే. నాకు ఏమీ తెలియనప్పుడు పాండవులకు రాజ్యం ఇవ్వబడింది. నేను బతికి ఉండగా ఆ రాజ్యం వారికి తిరిగి రాదు. సూది మొన మోపినంత భూమి కూడా నేను వారికి ఇవ్వను. నాతో ఇన్ని మాటలు చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు. కృష్ణుడు దుర్యోధనుడితో, నీ కోరిక తీరి నీకు వీరమరణం లభిస్తుందిలే. నువ్వు పాండవులకు అన్ని విధాలా ద్రోహం చేసి ఏ తప్పు చేయలేదంటున్నావు. నీకు పతనం తప్పదు. మంచిగా అడుగుతుంటే పాండవుల తండ్రి రాజ్యం పాండవులకు ఇవ్వవు. రేపు వారు మొత్తం రాజ్యం తీసేసుకుంటారు అన్నాడు. దుర్యోధనుడు కోపంతో సభ నుంచి వెళ్ళిపోయాడు. అతని పక్షం వారంతా అతని వెంట వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణుడు ధృతరాష్ట్రుడితో, మహారాజా, వంశనాశనం కాకుండా చూడాలంటే పెద్దలందరూ దుర్యోధనుడు మొదలైన వారిని బంధించి పాండవుల వశం చేసి వారితో సంధి చేసుకోండి అన్నాడు. ధృతరాష్ట్రుడు ఈ మాటకు కంగారుపడి దుర్యోధనుడికి గాంధారి చేత చెప్పించి చూశాడు. ప్రయోజనం లేకపోయింది. దుర్యోధనుణ్ణి అతని మంత్రులను బంధించి పాండవులకు అప్పగించబోతున్నట్టు దుశ్శాసనుడు దుర్యోధనుడితో చెప్పాడు. మనమే ముందుగా కృష్ణుని బంధించి పాండవులను కూరలు తీసిన పాముల్లాగా చేద్దాం అన్నాడు అతను. ఈ సంగతి సాత్యకి ఎలాగో పసికట్టాడు. అతను కృతవర్మతో, నేను కృష్ణుడితో ఈ సంగతి చెప్పి వస్తాను, నువ్వు ఈ లోపల మన సైనికులతో సభాద్వారం దగ్గర సిద్ధంగా ఉండు అని చెప్పి సభలోకి వెళ్ళి కృష్ణుడితో అతన్ని కట్టేయడానికి దుష్ట చతుష్టయం ప్రయత్నించబోతున్నట్టు చెప్పాడు. తర్వాత అతను అదే సంగతి ధృతరాష్ట్రుడికి విదురుడికి చెప్పి సభలో ఉన్న వారందరికీ చెప్పాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని సభకు పిలిచి చీవాట్లు పెట్టాడు. విదురుడు కూడా అతన్ని మందలించాడు. కృష్ణుడు అతనితో, నేనిక్కడ ఒంటరిగా ఉన్నాననే నీ ఉద్దేశం? నా వెంట సమస్త పాండవసేన, అంధక వృష్ణియోధులు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, ఋషులు ఉన్నారు చూడు అన్నాడు. మరుక్షణం కృష్ణుడి శరీరం అంతటా అందరూ అంగుళం ప్రమాణంలో మెరుపుల్లాగా ప్రకాశిస్తూ మంటలు కక్కుతూ కనిపించారు. కృష్ణుడి నుదుట బ్రహ్మ, వక్షస్థలాన ఏకాదశి రుద్రులు, భుజాలలో దిక్పాలకులు, ముఖాన అగ్ని కనిపించారు. ఆ ఘోర రూపాన్ని చూడలేక సభలో అందరూ కళ్ళు మూసుకున్నారు. కృష్ణుడు దివ్యదృష్టి ఇవ్వడం చేత ద్రోణుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు ఆ విశ్వరూపాన్ని చూడగలిగారు. ఈ కలకలం ఏమిటి అని ధృతరాష్ట్రుడు అడిగాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుడికి కూడా దివ్యదృష్టి ఇచ్చాడు. కృష్ణుడు ప్రసాదించిన దివ్యదృష్టితో ధృతరాష్ట్రుడు విశ్వరూపాన్ని ఆశగా చూశాడు. తర్వాత ఆయన కృష్ణుడితో, భగవంతుడా, ఎంతో దయతో నువ్వు నాకు దివ్యనేత్రాలు ఇచ్చావు, వీటిని మళ్ళీ నువ్వే తీసుకో. నీ రూపాన్ని చూసిన కళ్ళతో మామూలు మనుషులను, ప్రపంచాన్ని చూడలేను అన్నాడు. మరుక్షణం సభ ఎప్పటిలాగే ఉంది. కృష్ణుడు మామూలుగానే ఉన్నాడు. నారదుడు మొదలైన దేవర్షులు సభలో లేరు. కృష్ణుడు సభలోని ఋషులతో వస్తానని చెప్పి ఒక చెయ్యి సాత్యకికి, రెండో చెయ్యి విదురుడికి ఇచ్చి సభ నుంచి బయలుదేరాడు. అతని వెంట కౌరవులు, మిగిలిన రాజులు బయలుదేరారు. చాలా కోపంలో ఉన్న కృష్ణుడు వారి వంక చూడనైనా లేదు. ద్వారం వద్ద దారకుడు రథంతో సహా సిద్ధంగా ఉన్నాడు. కృష్ణుడు రథంలో ఎక్కి కూర్చోగానే ధృతరాష్ట్రుడు అతనితో, కృష్ణ, నన్ను నువ్వు అపార్థం చేసుకోవద్దు. పాండవుల పట్ల నాకు ఎలాంటి దురుద్దేశము లేదు. నేను దుర్యోధనుడికి చెప్పిన హితం నువ్వు విన్నావు, సభలో అందరూ విన్నారు కదా అన్నాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి, భీష్మ, ద్రోణ, బాహ్లిక, కృపులు లాంటి పెద్దలను ఉద్దేశించి, మహాత్ములారా, సభలో జరిగిందంతా మీరు చూశారు. దుర్యోధనుడు రోషంతో సభ నుంచి లేచిపోయాడు. ధృతరాష్ట్రుడు తాను అసమర్థుణ్ణి అని అన్నాడు. నేను వచ్చిన పని ముగిసింది, వెళుతున్నాను, నాకు సెలవిప్పించండి అన్నాడు. పెద్దలందరూ కృష్ణుడికి వీడ్కోలు చెప్పి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. కృష్ణుడు రథం మీద తన మేనత్త అయిన కుంతి ఇంటికి వెళ్ళాడు. అతను కుంతీదేవికి కౌరవ సభలో జరిగిందంతా చెప్పి, దేవి, ఎందరూ ఎన్ని విధాలా చెప్పినా దుర్యోధనుడు వినిపించుకోలేదు. రాజలోకానికి కాలం మూడింది. అర్జునుడు వాళ్లను కార్చిచ్చులాగా దహిస్తాడు. నేను పాండవుల దగ్గరికి పోతున్నాను, వారికి ఏమన్నా సందేశం ఇస్తావా అని అడిగాడు. నాయనా, ధర్మానికి భంగం రానివ్వవద్దని ధర్మరాజుతో చెప్పు.
క్షత్రియులు బాహుబలంతో జీవించడం ధర్మం. అందుకోసం హింస చేయాల్సి వస్తే అది విధి నిర్ణయం అన్నమాట. పూర్వం కుబేరుడు ముచ్చికుందుడు అనే రాజర్షికి భూమండలమంతా ఇస్తానంటే ముచ్చికుందుడు తీసుకోక తన భుజబలంతో సంపాదించుకున్న రాజ్యమే తనకు కావాలన్నట్ట. ధర్మరాజు ఇప్పుడు అనుసరించే మార్గం నాకు నచ్చింది కాదు. అది పాండురాజు కానీ భీష్ముడు కానీ ఆమోదించేది కూడా కాదు. అతనికి నిత్యము యజ్ఞ దాన తపస్సులు, శౌర్య ప్రజ్ఞలు, బలము ఓజస్సు ఉండాలని నేను దీవించినట్టు చెప్పు. రాజ్యపాలన ధర్మబద్ధంగా చేయడం ఉత్తమ క్షత్రియ లక్షణం. భిక్షాటనము, వ్యవసాయము, వాణిజ్యము పనికిరావు. పాండవులు తమ తండ్రి రాజ్యభాగాన్ని తాము రాబట్టుకోవాలి. నాకు పరుల అండన బతకడం కన్నా దుఃఖమే ఉంటుంది. యుద్ధం చేసి తండ్రి తాతలకు ఉత్తమ లోకాలు కలిగించమని ధర్మరాజుతో చెప్పు అంది కుంతి కృష్ణుడితో. ఆమె కృష్ణుడికి వీడ్కోలు చెబుతూ తాను తన కొడుకులను కోడల్ని అడిగినట్టు చెప్పమంది. కృష్ణుడు కుంతి మందిరం నుంచి బయలుదేరి కౌరవ ముఖ్యులందరికీ వీడ్కోలు చెప్పి సాత్యకితో పాటు కర్ణుడిని కూడా తన రథం మీద ఎక్కించుకుని బయలుదేరాడు. రథం నగరం దాటి నిర్జనమైన ప్రదేశం చేరగానే కృష్ణుడు కర్ణుడితో ఏకాంతంగా, కర్ణ, నువ్వు వేదాలు ధర్మశాస్త్రాలు చదువుకున్నవాడివి, అందుచేత నువ్వు గ్రహించగలవు. కన్యగా ఉండగా స్త్రీకి పుట్టినవాడిని కానీనుడు అంటారు. అలాంటి కన్య ఎవరిని వివాహం చేసుకుంటే వాడే కానీనుడికి తండ్రి అవుతాడు. నువ్వు కుంతీదేవికి కానీనుడిగా పుట్టినవాడివి, అందుచేత పాండురాజు పెద్ద కొడుకువు. ధర్మశాస్త్రాల ప్రకారం రాజు కావలసిన వాడివి. నీకు తండ్రి పక్షాన పాండవులు, తల్లి పక్షాన వృష్ణి వంశం వాళ్ళు బంధువులు. నా వెంట వచ్చావంటే పాండవులు, వాళ్ళ కొడుకులు, పాండవుల పక్షాన వచ్చిన రాజులు నీ పాదాలకు నమస్కరిస్తారు. నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ద్రౌపది నిన్ను ఆరో భర్తగా స్వీకరిస్తుంది. ధర్మరాజు నీకు యువరాజుగా ఉంటాడు అని చెప్పాడు. దానికి కర్ణుడు, కృష్ణ, నా మీద ప్రేమతోనూ స్నేహంతోనూ నువ్వు చెప్పిందంతా విన్నాను. నేను పాండురాజు కొడుకుని అనడానికి సందేహం లేదు. కుంతీదేవి నన్ను కని నదిలో పారేస్తే అధిరథుడు అనే సూతుడు నన్ను తెచ్చి తన భార్య అయిన రాధకిచ్చాడు. నన్ను అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసిన ఆ దంపతులకు పిండాలు పెట్టడం నా ధర్మం కాదా? నాకు వాళ్లే నామకరణం చేసి వసుషేణుడు అని పేరు పెట్టారు. ఇతర సంస్కారాలని చేశారు. వాళ్ల బంధువుల పిల్లల్ని నేను పెళ్ళాడాను. నాకు వారి ఎందు కొడుకులు మనవలు కూడా కలిగి పెరుగుతున్నారు. 13 ఏళ్లుగా ధృతరాష్ట్రుడి ఇంట దుర్యోధనుడి అండన రాజభోగాలు అనుభవిస్తున్నాను. నన్ను చూసుకుని దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యమని అతను నన్ను కోరాడు. భయం చేత కానీ లోకం చేత కానీ నేను దుర్యోధనుడికి అన్యాయం చేయను. నేను లోభానికి కూడా పోను. నేను అర్జునుడితో యుద్ధం చేయకపోతే మా ఇద్దరికి అపకీర్తి తప్పదు. నీ సహాయంతో పాండవులు తప్పక జయిస్తారు. నేను తన అన్ననని తెలిస్తే ధర్మరాజు రాజ్యం కోరడు. నేనేమో ప్రపంచమంతా జయించినా ఆ రాజ్యాన్ని దుర్యోధనుడికే ఇస్తాను. భూమినంతా ధర్మరాజుని ఏలుకొనివ్వు. దుర్యోధనుని సంతోషపెట్టడానికి పాండవులను గురించి చాలా హీనంగా మాట్లాడాను. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పక అర్జునుడిని యుద్ధానికి సిద్ధుణ్ణి చెయ్యి అన్నాడు. కృష్ణుడు నవ్వి, నీకు రాజ్యకాంక్ష లేదన్నమాట. సరే, ఈ మాసం యుద్ధానికి బాగుంది. ఇంకా వారం రోజులకు అమావాస్య వస్తుంది. ఆ రోజున యుద్ధం ప్రారంభమయ్యేటట్టు చూడమని భీష్మ ద్రోణ కృపులకు చెప్పు. నువ్వు కూడా యుద్ధానికి సిద్ధంగా అన్నాడు. కర్ణుడు కృష్ణుడిని కౌగిలించుకుని సెలవు పుచ్చుకుని తన రథం మీద ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు సాత్యకితో సహా తన రథంలో ఉపప్లావ్యానికి బయలుదేరాడు. కృష్ణుడు తాను చేసిన కృషి ఫలించక తిరిగి వెళ్ళగానే విదురుడు కుంతీదేవి వద్దకు వచ్చి, నేను ఏది వద్దు అనుకున్నానో అదే జరగబోతోంది. పాండవ కౌరవులు మహాయుద్ధంలో అనేక లక్షల ప్రాణాలను బలిపెట్టబోతున్నారు. కృష్ణుడు సంధి కుదర్చలేక తిరిగి వెళ్ళిపోయాడు అని దుఃఖించాడు. కుంతీదేవికి కూడా యుద్ధంలో భీష్మ ద్రోణుల వంటి మహాపురుషులు చావడం భయంకరంగా తోచింది. తన కొడుకులు యుద్ధంలో జ్ఞాతులను చంపి విజయం పొందడం కన్నా దారిద్ర్యంతో మాడి చావడమే మేలేమో అనిపించింది. రానున్న ఆపదకు మూల కారణం కర్ణుడేనని, అతను తన కొడుకులను ద్వేషిస్తూ వారిని చంపడానికి నిశ్చయించుకున్నాడని ఆమె అనుకుంది. అందుచేత ఆమె కర్ణుడి మనస్సు పాండవులకు అనుకూలంగా మార్చడానికి నిశ్చయించుకుని గంగా తీరాన కర్ణుడు జపం చేసుకుంటున్న చోటికి వెళ్ళింది. కర్ణుడు తూర్పుగా తిరిగి చేతులెత్తి జపం చేసుకుంటున్నాడు. కుంతి అతని వెనుకగా వచ్చి ఎండ దెబ్బకు వడలి కర్ణుడి పైబట్ట మీద కూర్చుంది. కర్ణుడు జపం చాలించి కుంతిని చూసి నమస్కారం చేసి, అమ్మా, కర్ణుణ్ణి నమస్కారం చేస్తున్నాను. ఏ పని మీద ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. నాయనా,
నువ్వు నా కొడుకు, రాధ కొడుకు కావు, నువ్వు సూతకులం వాడివి కావు. నా మాట నమ్ము. నువ్వు నీ తమ్ములను ఎరగక దుర్యోధనుడి కోసం మహాపాపానికి ఒడిగట్టడం అనుచితం. అర్జునుడు స్వశక్తితో గెలుచుకున్న రాజ్యాన్ని కౌరవులు అపహరించారు. నువ్వు దానిని ధృతరాష్ట్రుడి కొడుకుల నుంచి తీసుకుని నువ్వే ఎలుకో. బలరాముడు కృష్ణుడులాగా నువ్వు అర్జునుడు ప్రేమగా అన్నదమ్ములై ఉండండి. మీరిద్దరూ ఏకమైతే మీకు అసాధ్యం ఏది ఉండదు అన్నది కుంతి. ఈ మాటలు విని కర్ణుడు ఏమాత్రము చెలించక కుంతితో ఇలా అన్నాడు. అమ్మా, నీ మాటలు నేను వినను. నువ్వు నాకు మహాపాపం చేశావు. ఏ శత్రువు నాకు అంతకన్నా పాపం చేయలేడు. పుట్టగానే నన్ను పారేశావు. నేను క్షత్రియుడిగా పుట్టినా సూతుడుగానే పెరిగాను. నాకు క్షత్రియ సంస్కారాలు ఏవి జరగలేదు. ఇన్నాళ్ళు నా క్షేమం నీకు పట్టలేదు. ఇప్పుడు నువ్వు నీ మంచి కోరి నాకు హితం చెప్తున్నావు. నేనిప్పుడు పాండవుల పక్షం అయితే భయపడి వాళ్ళ అండన చేరాను అని లోకం అనుకుంటుంది. యుద్ధం జరగబోతూ ఉండగా నేను పాండవులకు అన్ననని ప్రకటిస్తే రాజులంతా నన్ను దుమ్మెత్తిపోయారు. ధృతరాష్ట్రుడి కొడుకులు నన్ను ఎంతో ఆదరించి సత్కరించారు. ఆ సత్కారాలన్నీ వ్యర్థపుచ్చున నా మీద ఆధారపడి వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. నేను వారి రుణం తీర్చుకోవడానికి ప్రాణాలైనా అర్పించాలి. దుర్యోధనాదుల కోసం నేను నా కొడుకులు ప్రాణం ఉన్నంతకాలం పోరాడతాం. అయినా నువ్వు నీ కొడుకులకు భయపడి వచ్చావు కనుక నేను నిరాశ చేయను. నీ కొడుకులందరినీ నేను చంపను. ఒక్క అర్జునుడు మినహాగా మిగిలిన పాండవులు ఎవరి ప్రాణాలు తీయను. అర్జునుడిని చంపితే గాని నా బలపరాక్రమాలు సార్థకం కావు. యుద్ధంలో అర్జునుడు చచ్చినా నాతో కలిసి 5 కొడుకులు నీకు ఉంటారు. నేనే చచ్చినా నీకు 5 కొడుకులు ఉంటారు. నీకు 6 కొడుకులు ఏ పరిస్థితిలోనూ ఉండరు. నువ్వు నిశ్చింతగా ఉండు. కుంతి దుఃఖావేశంతో కర్ణుని కౌగిలించుకుని, నాయన, ఇది విధి విలాసం. కౌరవులు నాశనం కాక తప్పదు. నీ తమ్ముళ్ళు 4కి అభయం ఇచ్చిన మాట మరవకు. నీకు శుభము కలుగుగాక అని దీవించింది. కర్ణుడు ఆమె పాదాలకు నమస్కారం చేసి తన ఇంటికి వెళ్ళాడు. కుంతి తన మందిరానికి తిరిగి వచ్చింది. కృష్ణుడు ఉపప్లావ్యం చేరుతూనే పాండవులకు జరిగిందంతా చెప్పాడు. అతను చాలాసేపు వారితో మంత్రాలోచన చేసి తన విడిదికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రాత్రి పంచపాండవులు కృష్ణుడితో సహా యుద్ధ సన్నాహం గురించి చర్చించారు. పాండవుల పక్షాన పోరాటానికి 7 అక్షౌహిణుల సేన సిద్ధంగా ఉంది. ఒక్కొక్క అక్షౌహిణికి ఒక్కొక్క నాయకుడు నియమించబడ్డాడు. ఆ 7 నాయకులు ఎవరంటే విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీముడును. ఈ 7 మీద ఒక మహానాయకుడు ఉండాలి. అతను భీష్ముడికి దీటైన వాడుగా ఉండాలి. అలాంటి వాడు ఎవడు అని ధర్మరాజు తన తమ్ములను అడిగితే సహదేవుడు విరాటుణ్ణి, నకులుడు ద్రుపదుణ్ణి, అర్జునుడు దృష్టద్యుమ్నుని, భీముడు శిఖండిని సూచించారు. ఏ ఇద్దరూ ఒక విధంగా చెప్పకపోవడంతో ధర్మరాజు కృష్ణుడి అభిప్రాయం ప్రకారం సర్వసేనని నిర్ణయిద్దాం అన్నాడు. కృష్ణుడు దృష్టద్యుమ్నునే సూచించాడు. పాండవ బలాలకు దృష్టద్యుమ్నుడు సర్వసేనానిగా నిర్ణయించబడినట్టు తెలిసి రాజులందరూ సంతోషించారు. ఆర్భాటంగా సైనిక సన్నాహం ఆరంభమైంది. రథాలు నడిచాయి, శంఖాలు దుందుబులు మోగాయి. పాండవుల బలాలు మహాసముద్రంలాగా కదిలాయి. సేనకు ముందు భీమ, నకుల, సహదేవులు వెళ్లారు. వాళ్ల వెనుకగా అభిమన్యుడు, ఉప పాండవులు, దృష్టద్యుమ్నుడు, ఇతర పాంచాల యోధులు కదిలారు. సేన మధ్యలో ధర్మరాజున్నాడు. సైన్యం వెంట రకరకాల వాహనాలు, యంత్రాయుధాలు, వైద్యులు, పరిచారకులు ఉన్నారు. ద్రౌపది తన దాసదాసీజనంతో సహా ఉపప్లావ్యంలోనే ఉండిపోయింది. పాండవులు సేనలతో బయలుదేరే ముందు బ్రాహ్మణులకు గోవులు, బంగారము దానం చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. సేన వెనక భాగంలో విరాటుడు, కుంతిభోజుడు, దృష్టద్యుమ్నుడి కొడుకులు, 40,000 రథాలు, 2 లక్షల గుర్రాలు, 5 లక్షల కాలుబలము, 60,000 ఏనుగులు వెంట పెట్టుకుని చేకితానుడు, దృష్టకేతుడు, సాత్యకి, కృష్ణుడు, అర్జునుడు కదిలారు. ఈ మహాసేన కురుక్షేత్రం చేరగానే శంఖాలు మోగాయి. సైనికులు పరమానందభరితులై దిక్కులు పిక్కటిలేటట్టు సింహనాదాలు చేశారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.